We'll discuss. What is conditional probability? Let's take an example and then we see what is conditional probability. Okay. Here, a card is drawn. A card is drawn from a pack of 52. Okay, from pack of 52, a card is drawn. If it is known, that card is heart. Okay, if it is known that card is heart, what is probability? What is probability that it is an ace? Understand question. Okay, this is a question. We have to answer this. What is that? The card is drawn from well-shuffled pack of 52 cards, right? Out of 52 cards, one card is drawn. But what happened if it is known that card is heart? అంటే కార్డ్ అనేది మనము కార్డ్ తీసేటప్పుడు ఏం కనిపించింది? హార్ట్ అని మాత్రం కనిపించింది అనమాట. ఓకేనా? హార్ట్ కార్డ్ అని మాత్రం కనిపించింది. ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ అన్ ఏస్ కావడానికి ప్రాబిలిటీ ఎంత అన్నం అనుకున్నాం. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ 52 కార్డ్స్ నుంచి ఒక కార్డ్ తీసినాం, అది మనకు సంబంధం లేదు. 52 కార్డ్స్ నుంచి ఒక కార్డ్ తీసినాం, బాగుంది, అది మనకు అవసరం లేదు. ఎందుకు? మనకు ఆల్రెడీ ఏం తెలుసు? ఇఫ్ ఇట్ ఈస్ నోన్ దట్ కార్డ్ ఈస్ హార్ట్ అనేది మనకు కనిపించింది అనమాట. హార్ట్ అనే కార్డ్, దిస్ ఇస్ అ హార్ట్, వి అండర్స్టూడ్ దట్ ద కార్డ్ ఈజ్ హార్ట్. సో దెన్ వాట్ వి షుడ్ డూ అంటే మనకు 52 సంబంధం లేదు. ఇప్పుడు 52తో సంబంధం లేదు. ఎందుకు? మనకు హార్ట్స్ ఎన్ని ఉంటాయి? 13 కార్డ్స్ ఉంటాయి. అందులో ఏస్ కావాలంటే 1/13, అంతే, సింపుల్, ఇంతే అనమాట. ఓకేనా? 52 కార్డ్స్ నుంచి కార్డ్ తీసినప్పటికీ ఇది ఫస్ట్ స్టెప్ అయినప్పటికీ సెకండ్ స్టెప్ లో మనకు అర్థమైంది ఇఫ్ ఇట్ ఈస్ నోన్ దట్ కార్డ్ ఈస్ హార్ట్ అని మనకు అర్థమైంది. ఎన్ని హార్ట్స్ ఉంటాయి మరి? 13 హార్ట్స్. మనకు కావాల్సింది ఏంది? ఏస్. ఓకేనా? అంటే 13 హార్ట్ నుంచి ఒక ఏస్ రావాలి. ఓకేనా? అంటే 1 out of 13 చాయిస్ అనమాట. ఇది కండిషనల్ ప్రాబిలిటీ. ఇప్పుడు మనం ఇది డీటెయిల్గా చూద్దాం. మనం అంటే సింపుల్ గా మీరు అర్థం చేసుకుంటుంది. యా. So now you see, let's say here, let A is event of drawing, heart, okay, and B is event of getting ace. Understand this. Okay, now A is event of drawing heart కదా. ఏలో ఏముంటది? ఏస్ అయినా రావచ్చు, 2 3 4 5 6 7 8 9 10 J Q K. Understand this. So this is A is what? Event of drawing heart. అంటే హార్ట్ లో ఏస్ రావచ్చు. హార్ట్ ఇన్ని హార్ట్ కార్డ్స్ ఉంటాయి, 13 హార్ట్ కార్డ్స్ ఉంటాయి. Then what is B? B is the event of getting an ace. ఓకే, అండర్స్టాండ్. నా ఏస్ హార్ట్ ఏస్ ఉంటుంది, హార్ట్ లో ఏస్ ఒకటి ఉంటుంది, అర్థం చేసుకోండి. తర్వాత డైమండ్ లో ఒక ఏస్ ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ స్పేడ్ లో ఒక ఏస్ ఉంటుంది, తర్వాత క్లబ్ లో ఒక ఏస్ ఉంటుంది. దీస్ అనమాట, దీస్ ఆర్ ద 4. అండర్స్టాండ్? సో నౌ హియర్ ఈవెంట్ A is this, event B is this. These two, A is what is S? Sample space also I am writing for your understanding. What is sample space? ఫస్ట్ కార్డ్, సెకండ్ కార్డ్, సో ఆన్ అప్ టు 52 కార్డ్స్ అనమాట. ఇవన్నీ కూడా 52లో ఏదైనా రావచ్చు అనమాట. శాంపుల్ స్పేస్ మీన్స్ వాట్? సెట్ ఆఫ్ అవుట్కమ్స్. వాట్ ఆర్ ద అవుట్కమ్స్? సో 52 అవుట్కమ్స్ ఆర్ దేర్. ఎనీ కార్డ్ యూ మే గెట్, దట్ ఆర్ ద 52 outcomes we have. So now here event A to happen is 13 favorable outcomes. Okay, event B to happen is 4 favorable outcomes. Okay, now what we say is this is probability. What I want is probability of getting ace. This is what I want. What is known? It is known that card is heart. This is what probability. Okay, this I am writing another way. This I am writing conditional probability.
conditional probability. Conditional probability of, see, understand, conditional probability of getting, see, conditional probability of getting yes. This is called conditional probability of getting yes. Conditional probability of getting yes if it is known, that card is, hot. See, this, see, here condition is given. What is the condition? Already event A occurred. Okay, this I will explain again. Okay, probability of happening event B when A is already happened. What is event A here? Event A happened is that card is hot. Hot card వచ్చిందని మనకు తెలిసిపోయింది. ఆర్ హాట్ కార్డ్ రావడం అనే ఈవెంట్ జరిగిపోయింది. హాట్ కార్డ్ అనేది రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఈవెంట్ జరిగిన తర్వాత ఏస్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? ఏస్ అనే ప్రాబబిలిటీ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? ఏస్ కార్డ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? So that is what probability of happening event B when A is already occurred. This way also you can say. So this is what I told now. So this is when already what happened, event A occurred. From event A, already event A ane jarigindi kabatti aa event A nunchi malla B jaragali. Adham chesukondi. Okay na? So I am going to next page. You can take a screenshot here. Yes. So here, this I can say like this also. Probability of B given A. What we can say? This we can say probability of happening event B when event A has already occurred or happened. Probability of happening of event A, event B when A is already occurred. That is the condition. What is the condition here? This is the condition. If A is already happened, this is the condition. And this is called conditional probability. Here condition is given. What is when A is already happened? What is the probability of happening B? See, when A is already happened, probability of A to happen. ఈ A నుంచి B జరగాలంటే ఏంది? A and B అన్నమాట. Like this అన్నమాట. Okay. So now here for the question given is probability of B given A. We also read this like this. Reading. What is the way we reading? What is the way we read? Reading is probability of B given A and రాస్తాం అన్నమాట. Given A. A is already happened. It's a probability of B given A and చదువుతాం అన్నమాట. Probability of B given A is what? See, first of all, probability of A happened. What is that? Heart card has come. Ante the probability of A to happen ante the heart card has come. Ante the heart 13 out of 50. ఇది వచ్చింది అన్నమాట. ఇది వచ్చిన తర్వాత మనకి ఏం కావాలి? What is the probability of getting yes when it is A is already happened? అంటే హార్ట్ వచ్చిన తర్వాత ఏస్ రావాలంటే ఏంద్రా? హార్ట్ వచ్చింది, ఒకటే కార్డు రాయేస్తున్నావు, ఆ కార్డు హార్ట్ అయింది. హార్ట్ తర్వాత ఏస్ కావాలంటే హార్ట్ ఏస్ కావాలి. ఏం కావాలి? హార్ట్ అండ్ అన్నమాట. ఓకేనా? దిస్ ఈస్ ఇక్కడ రాస్తున్నాను నేను పైన ఏంటి? ఇక్కడ కిందనేమో హార్ట్ కావాలి. ఇది హార్ట్, ప్రాబిలిటీ ఆఫ్ హార్ట్. ఓకేనా? పైన ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ హార్ట్ కావాలి అండ్ ఏస్ కావాలి. ప్రాబిలిటీ ఆఫ్ హార్ట్ అండ్ ఏస్ అనమాట. ఇక్కడ అదే ప్రాబిలిటీ ఆఫ్ హార్ట్ అండ్ ఏస్ అంటేనే ఏ ఇంటర్సెక్షన్ బి రా. ఈ హార్ట్ అయింది, హార్ట్ నుంచి ఏస్ రావాలంటే హార్ట్ అండ్ ఏస్ అనమాట. ఓకేనా? వాట్ ఈస్ దిస్ నౌ? ప్రాబిలిటీ ఆఫ్ హార్ట్ అండ్ ఏస్ అంటే హార్ట్ అండ్ ఏస్ కావాలి. హార్ట్ లో ఏస్ ఉండేది ఒకటే అవుట్ ఆఫ్ 52. అర్థం చేసుకోండి. ప్రాబిలిటీ ఆఫ్ హార్ట్ అండ్ ఏస్ అంటే ఏంటి? హార్ట్ లో ఏస్ కావాలా, ఏస్ అండ్ హార్ట్ కావాలంటే హార్ట్ కార్డ్ లో ఏస్ రావాలంటే ఇది అనమాట. ఓకే, దీన్ని ఏం రాయొచ్చు మనం సింపుల్ గా? దీన్ని ప్రాబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ, వాట్ వీ కెన్ రైట్ సింప్లీ? వీ కెన్ రైట్ లైక్ దిస్ నా. ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ వాట్? నథింగ్ బట్ n of A intersection B by n of S.
by n of a by n of s, like this. So this is n of, simply you can write a intersection b by n of a. We can write like this. Okay, this is the formula, understand? Or like this also, probability of b given a. Okay, of course, we'll write here till here. Probability of b given a equal probability of a intersection b by probability of a. Okay, this is the formula. Understand now concept. What is that? Probability of happening event b when a is already happened. ఓకేనా, ఏ జరిగిన తర్వాత బి జరగడానికి ప్రాబిలిటీ ఎంత? ఏ జరిగిందంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ. ఎందుకు? ఏ జరిగింది కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఏ. ఇక్కడ ఏంది? బి జరగాలంటే ఏ నుంచి బి జరగాలి, అంటే ఏ అండ్ బి రెండు జరగాలంటే ఏ జరగాలి, ఏ తర్వాత బి జరగాలి, అంటే ప్రాబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఏ అండ్ బి బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ. ఓకే, దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ ప్రాబిలిటీ. విత్ దిస్ ఎగ్జాంపుల్ యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ conditional probability very clearly. You should be able to understand this example. What is that? Again, a card is drawn from well-shuffled pack of 52 cards. If it is known that it is heart, what is the probability that it is an ace? అర్థం చేసుకోండి. ఇంకా ఓకే, హార్ట్ వచ్చిందిరా, హార్ట్ 30. అందుకే సింపుల్గా చెప్పాలంటే ఏం చేస్తాం మనం? హార్ట్ వచ్చింది, హార్ట్ అంటే 13 ఉంటాయి హార్ట్స్. ఓకే, ఆ 13 నుంచి మనకి ఏం కావాలి? మళ్ళీ 13 నుంచి మనకి ఏస్ కావాలి, అంటే ఆ 13 నుంచి ఒకటి అనమాట, 1 out of 13 అంతే అనమాట. ఎందుకు? ఇప్పుడు మనకి ఒక కార్డ్ డ్రా చేసినాం, అది హార్ట్ అని తెలిసిందిరా, ఇక 52తో పని లేదు మనకి. హార్ట్ అని తెలిసిన తర్వాత ఇక 52తో పని ఏముంది? 52తో పని లేదు మనకి. హార్ట్ అని తెలిసిన తర్వాత 13 తోటే పని. ఎందుకు? 13 హార్ట్స్ ఉంటాయి కాబట్టి 13తో పని అనమాట. ఆ 13లో మనకేం కావాలి? ఆ 13లో మనకు ఒక ఏస్ కావాలి, 1 ఏస్ అవుట్ ఆఫ్ 13 హార్ట్స్, అట్లా అనమాట. ఓకే, ఇట్స్ సో సింపుల్ వన్. దిస్ ఇస్ కండిషనల్ ప్రాబిలిటీ, రిమెంబర్. సో ఓకే, నెక్స్ట్ conditional probability after that. So therefore, what is the conditional probability? You see, probability I wrote, that's why here probability of b given a, I wrote is probability of a intersection b. Always you remember by probability of a. See, a is there, first a happened, that's why this, that equal to this one. Okay, this you need to understand. Next we'll go to multiplication theorem. First is conditional probability, second is multiplication theorem. Multiplication theorem. Okay, multiplication theorem. What is that? Probability of event A and B to occur. Probability of A intersection B is nothing but probability of A into probability of B given A. A is already happened. Understand this. ఇంతకుముందు ఏం చెప్పినాం రా? ఇదేంటి మల్టిప్లికేషన్ థియరం అంటే ప్రాబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఏ అండ్ దెన్ బి. Probability of happening A and then B. See, probability of happening A and means into probability of happening B given A. Given means A is already happened. Probability happening A and probability of happening B when A is already happened. So this is multiplication theorem. Second, in multiplication theorem, what you can write? Probability of happening A and B and C is probability of happening A into probability of happening B when A is already happened. This meaning in the probability of B given A and the probability of happening B when A is already happened. A jarigin tarvata B jaragadam probability. Probability happening B into probability of happening B when A is already happened into probability of happening C when A and B already happened. It was not multiplication. అర్థం చేసుకోండి. ఇంకా మీరు 4, 5 మిగతా అన్ని రాయొచ్చు అనమాట, ఎన్నంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 3 ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి అండ్ సి అండ్ డి. మీరు ఇప్పుడు రాయొచ్చు. ప్రాబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ బి వెన్ ఏ ఇస్ ఆల్రెడీ హ్యాపెండ్ ఇంటూ ప్రాబిలిటీ హ్యాపెనింగ్ సి వెన్ ఏ అండ్ బి ఇస్ ఆల్రెడీ హ్యాపెండ్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ డి వెన్ ఏ అండ్ బి అండ్ సి ఆల్రెడీ హ్యాపెండ్. ఇట్లా రాస్తాం అనమాట కండిషనల్ ప్రాబిలిటీ. దిస్ మల్టిప్లికేషన్ థియరం. నెక్స్ట్ 3 independent and dependent events. Independent and dependent events. Independent and dependent events. Independent and dependent events. What is that? See, what is that in the first point? If at all probability of A given B, or here in this case probability of B given A equal to probability of B, or
probability of A given B is probability of A only. See, then what we say? Then A comma B are independent. Okay, you should understand from this definition. What is it? Probability of happening B when A is already happened is nothing but probability of B. అంటే A జరిగిన తర్వాత B జరగడానికి B జరగడానికి అంటే ఊరికే B జరిగింది అన్న probability of B నే. Probability of happening B when A is already happened. That is nothing but probability of B only. అంటే A జరిగినా జరగకున్నా B పైన ఆధారపడి లేదు. ఎందుకు A జరిగిన తర్వాత ప్రాబబిలిటీ B జరగడానికి ప్రాబబిలిటీ అనేది B జరగడానికి ప్రాబబిలిటీకి ఈక్వల్. Okay, probability of happening B when A is already happened is nothing but probability of just B. అంటే ఏంది A తో సంబంధం లేకుండా probability of B కి ఈక్వల్ వచ్చింది అన్నమాట. ఇక్కడ ఇట్లా వచ్చినా ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ A when B is already అంటే B ఫస్ట్ జరిగింది అనుకుందాం. B జరిగిన తర్వాత A జరగడానికి ప్రాబబిలిటీ ఎంత వచ్చింది? nothing but probability of A simply. Sir, please show previous slide because of connectivity problem. We join. Yeah, sure. Okay. Yeah, okay. This is independent. Dependent means very simple. Probability of happening B when A is already happened is nothing but simply probability of B. అంటే A జరిగిన తర్వాత probability of B చేసిన probability of B ఊరికే చేసిన మీకు ఈక్వల్ వస్తుంది. అంటే ఇది A పైన డిపెండ్ అవ్వలేదు. ఆర్ ఇట్లయినా ఓకే. Probability of happening A when if it all B happened first. B అనేది ఫస్ట్ జరిగితే దాని తర్వాత A జరగడానికి ప్రాబిలిటీ ఎంత అంటే ప్రాబిలిటీ ఆఫ్ A నే. అంటే B తో సంబంధం లేదు. అందుకే ఇండిపెండెంట్ డిపెండెంట్ ఈవెంట్స్ అంటాము. ఓకేనా? దీంట్లో సెకండ్ పాయింట్ ఏంట్రా అంటే ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అంటే మనకి ఏంటిరా? ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B గివెన్ ఏ కదా. మరి ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ B గివెన్ ఏ అంటే ప్రాబిలిటీ ఆఫ్ B కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B. నేను అందుకే ఇదే చెప్పాను నేను. ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B. ఓకేనా? మనకి నిన్న ఎగ్జామ్ మనకు టెస్ట్ లో వచ్చిందిరా ఏంటి? ఇద్దరు టూ స్టూడెంట్స్ ఆర్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం. టూ స్టూడెంట్స్ ఆర్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం. ఓకే, టూ స్టూడెంట్స్ ఆర్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం. Probability of A to get the problem, answer the problem 1/3. B to answer the probability of B to answer the question 1/4. అట్లా ఏదో A కి ప్రాబిలిటీ ఎంత 1/3, B ప్రాబిలిటీ ఎంత సాల్వింగ్ 1/4 అనుకుందాం. అయితే ప్రాబిలిటీ ఆఫ్ if they both solve the problem, what is the probability that problem being solved? Problem solve అవడానికి probability ఎంత అంటే ఈ రెండు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే ఎందుకంటే ఫస్ట్ పర్సన్ A కి A జరగడానికి ప్రాబిలిటీ 1/3, B జరగడానికి ప్రాబిలిటీ 1/4 అయితే వీళ్ళిద్దరు ప్రాబ్లం సాల్వ్ చేస్తారా? Aకి వచ్చిన Bకి రావచ్చు, రాకపోవచ్చు. Bకి వచ్చినప్పుడు Aకి రావచ్చు, రాకపోవచ్చు, సంబంధం లేదు. అదే ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటాం అనమాట. అట్లనే టూ పీపుల్ ఆర్ షూటింగ్ ఆరోస్ టు ఏ మనకు ఇద్దరు వ్యక్తులు టూ పీపుల్ ఆర్ షూటింగ్ ఆరోస్ టు ఏ టార్గెట్. ఒక టార్గెట్ కి ఇద్దరు పీపుల్ షూట్ చేస్తున్నారు అనుకుందాం. ఓకేనా? టూ పీపుల్ ఆర్ షూటింగ్ ఏ టార్గెట్. అప్పుడు ఫస్ట్ వాడికి టార్గెట్ తగిలింది అనుకో, ఆ సెకండ్ తగలొచ్చు, తగలకపోవచ్చు, మనకు సంబంధం లేదు. అంటే దానికి సంబంధం లేదనమాట. దాన్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటాం రా. అట్నే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఒక కాయిన్ వేసిండ్రా, ఫస్ట్ కాయిన్ వేస్తే హెడ్ వచ్చిందిరా, సెకండ్ ఏం రావచ్చు? సెకండ్ టైం కాయిన్ వేస్తే ఏం రావచ్చు రా? ఈ ఫస్ట్ హెడ్ వచ్చింది కాబట్టి తర్వాత టేల్ వస్తుంది. ఎస్ సార్ నో? ఫస్ట్ హెడ్ వచ్చింది కాబట్టి తర్వాత టేల్ వస్తుంది. ఎస్ సార్ నో? నో, అట్లా రాదు. ఫస్ట్ హెడ్ వచ్చినా టేల్ వచ్చినా సెకండ్ ఏం వస్తుందో మనకు తెలియదు. అందుకని ఇవి రెండు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అనమాట. అంటే టూ ఇఫ్ యూ టాస్ ఏ కాయిన్ 2 times దెన్ దోస్ 2 ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. అంటే ఫస్ట్ నీకు కాయిన్ వేసినప్పుడు హెడ్ రావచ్చు, టేల్ రావచ్చు, సెకండ్ హెడ్ రావచ్చు, టేల్ రావచ్చు. దే ఆర్ కాల్డ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అనమాట. ఫస్ట్ వచ్చింది హెడ్ వచ్చింది, తర్వాత హెడ్ రావచ్చు, టేల్ రావచ్చు. దే ఆర్ ఇండిపెండెంట్ బికాస్ సెకండ్ టైం హెడ్ వస్తుందా టేల్ వస్తుందా అనేది ఫస్ట్ ఈవెంట్ పైన డిపెండ్ కాదు. దాన్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటాం అనమాట. ఇవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ కి ఎగ్జాంపుల్స్. మనం ఏం చెక్ చేయాలరా? ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఫార్ములా యూజ్ చేసి ఎంత రాయాల్సిన అవసరం లేదు. చెక్ చేయాల్సిన ప్రాబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ ప్రాబిలిటీ ఆఫ్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి అవుతుందా లేదా చెక్ చేయాలి. ప్రాబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ ప్రాబిలిటీ ఆఫ్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి అవుతుందా లేదా చెక్ చేయాలి. ఓకేనా? అది డిపెండెంట్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటాం అనమాట. ఓకేనా? ఆల్ రైట్, సో దెన్ విల్ గో టు నెక్స్ట్ వన్. నౌ pairwise independent.
pairwise independent. Okay, now we'll see this one concept that is in independent events we have two types. Okay, two types. What are that two types? Pairwise independent and mutually independent. Okay, pairwise independent. I'm telling you this. What is pairwise independent? If A, B, C are three events such that probability of A intersection B equal to probability of A into probability of B. అంటే ఇది pair అన్నమాట. Probability of B intersection C equal to probability of B into probability of C. Okay, probability of C intersection A equal to what? Probability of C into probability of A. Okay, ఇది pair wise కనిపిస్తుంది కదా మనకి. If at all, if ABC are three events such that this, then what we say? Then ABC are pairwise independent. Simple. Pairwise independent. Pairwise independent, we say. Hope you got. Okay, the next. Mutually independent. Mutually independent. Mutually independent అంటే pair wise తో పాటు మళ్ళీ ఇంకొకటి కూడా ఉండాలన్నమాట మనకి. Okay, now two conditions here. What are the two conditions? If number one, probability of A intersection B equal to probability of A intersection B equal to one thing, what should happen? Probability of A into probability of B. Next, probability of B intersection C equal to probability of pairwise కూడా కావాలన్నమాట ఇది. Probability of B into probability of C. Probability of C intersection A equal to probability of C into probability of A. And also probability of A intersection B intersection C equal to probability of A into probability of B into probability of C. ఇది మ్యూచువల్లీ ఇండిపెండెంట్ అనమాట. అంటే ఈ మ్యూచువల్లీ ఇండిపెండెంట్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనము అంటే త్రీ ఈవెంట్స్ ఉన్నప్పుడు, 3 or more ఈవెంట్స్. ఓకే, మ్యూచువల్లీ ఇండిపెండెంట్ పేర్ వైజ్ ఇండిపెండెంట్ ఎప్పుడు 3 or more events. 3 or more events are said to be mutually independent if they are pairwise independent and also all are independent. Okay, now you see here, it's a very important note. Very important note. Number one, if A comma B are independent, అంటే ఏంటన్నా A comma B are independent. If A comma B are independent, అర్థమైందా? అంటే A అనే ప్రాబిలిటీ ఆఫ్ ఏ డజంట్ డిపెండ్ ఆన్ బి. ప్రాబిలిటీ అనేది బి జరిగినా జరగకున్నా ఎఫెక్ట్ కాదు. ఓకేనా, మనం ఆల్రెడీ చూసినాం ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే బి జరిగినా జరగకున్నా అది ఎఫెక్ట్ కాదు. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై హ్యాపెనింగ్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ ఆఫ్ బి. అరే ఏ అనేది బి పైన ఆధారపడదు, ఆ బి కాంప్లిమెంట్ పైన ఆధారపడుతుందా? ఆధారపడదు. ఎందుకు? బి అనేది బి కాంప్లిమెంట్ పైన ఆధారపడుతుంది. బి కాంప్లిమెంట్ కమ్స్ ఫ్రమ్ బి. ఇప్పుడు చూద్దాం. అందుకే ఇఫ్ ఏ బి ఆర్ ఇండిపెండెంట్, then what we can say? Then number one, A complement B or A complement B, A complement comma B are also independent. Number one, అంతే కదా. బి అనేది ఏ అనేది బి పైన ఆధారపడదు, అంటే ఏ కాంప్లిమెంట్ కూడా బి పైన ఆధారపడదు. తర్వాత ఏ కామా బి కాంప్లిమెంట్ ఆర్ ఆల్సో ఇండిపెండెంట్. నెక్స్ట్ 3, A complement and B complement are also independent. First thing you should understand. Okay, నా AB ఇండిపెండెంట్ అయితే దాన్ని కాంప్లిమెంట్ చేసుకున్నా సరే, ఒకదాన్ని కాంప్లిమెంట్ చేసుకున్నా, రెండింటి కాంప్లిమెంట్ చేసుకున్నా అవి ఇండిపెండెంట్ అయితే. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ వన్. దిస్ ఇస్ note 1. Note 2. Note 2. What is that? If ABC are independent, ABC are independent. Okay, if ABC are independent, then number one, A complement BC. Number two, A complement
సి అంటే రెండింటికి ఏ ఒకదానికి కాంప్లిమెంట్ తీసుకున్నా, ఏ రెండింటికి కాంప్లిమెంట్ తీసుకున్నా, ఆల్ 3 కాంప్లిమెంట్ తీసుకున్నా, బి కాంప్లిమెంట్, సి కాంప్లిమెంట్ ఆర్ ఆల్సో ఇండిపెండెంట్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఇండిపెండెంట్. ఓకే, ఏ కాంప్లిమెంట్, బి కాంప్లిమెంట్, సి కాంప్లిమెంట్ ఆర్ ఆల్సో ఇండిపెండెంట్. అంటే ఇది ఒకదాని కాంప్లిమెంట్ తీసుకున్నా, రెండింటి కాంప్లిమెంట్ తీసుకున్నా, మూడింటి కాంప్లిమెంట్ తీసుకున్నా ఇండిపెండెంట్ అవుతుంది. చాలా సింపుల్ ఇది. ఓకేనా? దిస్ ఇస్ ఇంపార్టెంట్. అంటే ఏంటి? దట్ ఇంప్లైస్ if probability of intersection B intersection C equal to probability of A into probability of B into probability of C, then number one, probability of A complement intersection B intersection C is nothing but probability of A complement into probability of B into probability of C. The next, second, probability of A complement intersection B complement to C is nothing but what? Probability of, we can write like this అన్నమాట. ఎందుకు ఇవి కూడా ఇండిపెండెంటే కదా, అవి ఇండిపెండెంట్ అయితే ఇవి కూడా ఇండిపెండెంట్ కాబట్టి ఇట్లా రాయొచ్చు అనమాట. అట్లే ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఇస్ నథింగ్ బట్ వాట్? ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్. ఎందుకు ఇవి కూడా ఇండిపెండెంట్ కాబట్టి ఇట్లా రాయొచ్చు అనమాట. ఇవి ఇండిపెండెంట్ కదా, ఇవి ఇండిపెండెంట్ అని అర్థం. దట్ ఇంప్లైస్ వాట్? దిస్ వన్. మీనింగ్ ఇస్ దిస్. Okay, three things I told. Number one, conditional probability. Number two, multiplication theorem. From multiplication theorem only you got dependent and independent events. Okay. Now, till now what we discussed is independent. So now what we can say is, if at all, here two events are not independent, automatically they are dependent. Independent కాకపోతే dependent అవుతుంది అన్నమాట. అందులో మనం చెప్పాల్సింది ఏం లేదు. If two events are not independent, they becomes automatically independent. They become automatically independent. Okay, independent కాకపోతే dependent, dependent కాకపోతే independent అవుతుంది. Independent చెక్ చేసాము. If it is not independent, then automatically dependent events. That means if it is not satisfying, if at all probability of A intersection B is not equal to probability of A into probability of B, then A comma B are dependent. Hope you got this. Next, very, very important. Even now we are going to discuss this. See, this 5 concepts are there. Out of these 5 concepts, you will get a question in GE means advanced. Mains also will get, advanced also get, especially in advanced will get a question. Okay, next theory. Total probability theory. Total probability theory. Okay, total probability theory. I'll explain this with an example. The box is there. This box contains 3 red balls and 5 black balls. Only one bag is there. The bag is there in which 3 red balls and 5 black balls are. Now, a ball is drawn. A ball is drawn. A ball is drawn. A ball is drawn. Okay. Probability of ball is red. Probability of it's red. See, a bag is there. In the bag, you have 3 red and 4 black. A ball is drawn, then what is the probability that it is a red? Okay. 3 red, 5 black. A ball is drawn. Probability that ball is red. Okay, now ball తీసినప్పుడు అది రెడ్ కావడానికి ప్రాబిలిటీ అంటే అందరూ చెప్తారు 3/8, 3 out of 8, 3 favorable for red out of 8 balls అని అందరూ చెప్తారు. Okay, now example 2. Why I am telling that? You see. Now 2 bags are there.
2 bags or 2 bags with balls are given. Okay, first bag 3 red 5 black. Second bag I'm adding it 4 red 3 black. Okay, understand. 2 bags with balls are given. What is it? First bag has 3 red 5 black. Second bag has 4 red and 3 black. Now question is, if a ball is drawn and no, just a minute before that. If a bag is randomly chosen or selected and a ball is drawn. What is the probability that it is red అనుకుందాం. దీన్ని టోటల్ ప్రాబబిలిటీ అంటాం అనమాట. ఎందుకు టోటల్ ప్రాబబిలిటీ అంటాము? యూ షుడ్ రీజాయిన్. ఎస్, యూ షుడ్ రీజాయిన్. 1 minute ఉంది కదా,